కానీ ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటాను నేను, నువ్వు ఎప్పుడైతే ఖాళీవాడు అవుతావో, జీరోగా ఉండి నా చేత కాదంటావో, ప్రభు నీ పక్కన నిలబడతాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒక ఆలోచన చేశాను. ప్రభువా, 100కు 100% మీరు అంగీకరించాలి సేవని, అంతే కదా, స్తోత్రం చెప్పాలి. నేను ఒక జీరో, నా భార్య ఒక జీరో, మీరు పక్కన నిలబెడితే 100 అయిపోయింది ప్రభు అనుకున్నాను నేను. ఇక్కడే స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు 100కు 100% నువ్వు మా సేవను అంగీకరించాలి, మమ్మల్ని వాడుకోవాలంటే ఇక్కడే ఆలోచించి కన్నీళ్ళు వచ్చినాయి నాకు. జీరోలు అయితే కానీ మనల్ని ఆయన పక్కన నిలబడతాడు, అప్పుడు విలువ వస్తుంది. 2 సున్నాలం ప్రభు, మేము నువ్వు ఒక్కడవు మా పక్కన నిలబడితే 100కు 100 మేము అంగీకరించబడతాం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు పక్కకు తొలగినా 2 జీరోలు కనపడతాయి. నువ్వెప్పుడు మా నుండి వేరైనా అప్పుడు మేము జీరోగానే ఉంటాం. నువ్వు ఎప్పుడు మాతో ఉంటే అప్పుడు మాకు విలువ వస్తుంది. ఆ తర్వాత నా కొడుకు ఒక జీరో, నా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ సేవలో కిందాక అన్న మంచి మాట మాట్లాడాడు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా కుటుంబం సహకరిస్తే వాడు తయారైపోయింది, అంతే. స్తోత్రం చెప్పాలి. మేము ఎవరు వచ్చినా ఇక జీరోలం అయితే తప్ప, అది 100 కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు, సంఖ్య ఎంత అయినా పెరగవచ్చు. కానీ మేము జీరోలుగా ఉంటేనే మా బ్రతుకులకు ఒక విలువ ఉంటుంది తండ్రి. అలాగే ఉంచండి. హీరోలు అయ్యామో చచ్చామే అనుకున్నాను, నేను అనుకున్నాను. మరి మీరేమని అనుకోండి. హల్లెలూయా.